ఆనాడు దావీదు పశువులను కాపరుగా గొర్రెలు కాచుకుంటూ ఉంటే వాడిదే ఉందండి, వాడు చిన్నోడు కరసరోడు, గొర్రెలు కాచుకునేవాడు, వాడి ముఖం, వాడు రాజు కావడం ఏమిటి అనుకున్నాడు తండ్రి దావీదులో గొర్రెల కాపరిని చూస్తే నా దేవుడు అదే దావీదులో గొప్ప రాజును చూశాడు. అది నా దేవునికున్న గొప్పతనం. కడసారి వాడు ఉన్నాడు, కానీ వాడు గొర్రెలు మెప్పుకుంటున్నాడు. పిలువైతే వాడిని, లేక అతన్ని అతను వస్తున్నప్పుడు చూసినప్పుడు బైబిల్లో చక్కని మాట ఉంటుంది, చదువుదాం రండి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనము. నీ కుమారులు అందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. అయితే వాడు ఏమిటట, గొర్రెలు కాచుకుంటాడు. వాడు రాజు అవటం ఏంటి, వాడు గొల్లోడు. తండ్రి అంటున్నాడు, వాడు చిన్నోడు, బచ్చగాడు, 2 గొర్రెలు మేపుకుంటున్నాడు, గొల్లోడు. తండ్రికి దావీదు పట్ల ఎటువంటి గొప్ప ఆలోచనలు లేవండి. నా తల్లికి ఒకప్పుడు ఈ దిన సేవకుని పట్ల ఎటువంటి గొప్ప ఆలోచన లేదండి. తల్లికి తండ్రికి లేకపోయినా ఆయనకు మాత్రం గొప్ప ఆలోచనలు ఉన్నాయి. తల్లిగా నీకు, తండ్రిగా నీకు, నీ బిడ్డల పైన గొప్ప ఆలోచనలు లేకపోయినా నా దేవుడు మాత్రం వారి గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మర్చిపోవద్దు, ధైర్యంగా ఉండు. నీ బిడ్డల విషయంలో దేవుని ప్రణాళిక ఏమిటో గుర్తించి ఆ ప్రణాళిక నెరవేరులాగున నువ్వు ప్రార్థించాలి, పెంచాలి, వారిని ప్రభువుకు అప్పగించాలి అనే వాస్తవాన్ని, విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. కడసారి వాడున్నాడు, వాడేమో గొల్లోడు. సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడ వచ్చు వరకు అభిషేకము అతని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. సహోదరుడా, సహోదరి, వింటున్నావా? నువ్వు కష్టపడేవాడివైతే, ప్రయాసపడేదానివైతే నీకోసం దేవుని ఆశీర్వాదము, రారాబాబు నేను దీవిస్తాను అని చెప్పి కాచుకొని కూర్చుంటుంది. కష్టపడు, ప్రయాసపడు. సేవలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబాన్ని కట్టుకోవడంలో కావచ్చు, బిడ్డల్ని పెంచే విషయంలో కావచ్చు, లేదా పోషించే విషయంలో కావచ్చు. ప్రయాసపడో, కష్టపడో, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. రాంబాబు నేను దీవిస్తాను అని దేవుడు పిలుస్తాడు. వస్తున్నాడండి, పనికొచ్చేవాడు వస్తున్నాడో. 12వ వచనము. అతడు వానిని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని ఇశ్రాయేలు రాజ్యమునకు, దేశమునకు ఏమిటట, రాజుగా అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఆ తర్వాత మాట చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయాను. దురాత్మ సౌలు మీదకి వచ్చి అతన్ని పిచ్చోడిని చేసి పడేసింది. ఒక వ్యక్తి కలిగి ఉన్న దేవుడు ఆత్మను పోగొట్టుకున్నాడు, మరొక వ్యక్తి ఏమో అదే ఆత్మను పొందుకున్నాడు. ఒకడేమో సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, మరొకడేమో సింహాసనాన్ని పొందుకున్నాడు. అడుగుతున్నాను, ఈ సంవత్సరం ముగింపులో కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకునే దశలో వెళ్తున్నావా, మార్గంలో వెళుతున్నావా, లేదా పోగొట్టుకున్న దాన్ని పొందుకునే మార్గంలో వెళుతున్నావా? అడుగుతున్నా, ఏం చేస్తున్నావు? సౌలేమో కలిగి ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు, దావీదేమో ఎన్నడూ ఊహించని దానిని పొందుకుంటున్నాడు. గొల్లోని ప్రభువా, నేను గొప్ప రాజును అవడం ఎలా సాధ్యం ప్రభువా అని ఎన్నోసార్లు అనుకున్నాడు. కాబట్టే ఇప్పుడు రాజుగా అభిషేకించబడి స్థిరపరచబడిన తర్వాత 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము
స్థాపింపబడును అని దేవుడు నాతాను ద్వారా చెప్పాడు. 18వ వచనము, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనో, నా కుటుంబము ఏ పాటిది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు, నేను ఏ పాటి వాడిని? హూ యామ్ ఐ? అసలు నేను ఏ పాటి వాడిని? గొర్రెలు మేపుకునేవాడిని, ఒక గొల్లవాడిని. నన్ను రాజుగా చేయటం ఏమిటి ప్రభువా? దేవుడు అంటున్నాడు, ఏ రాతి నుండి మీరు చెక్కబడ్డారు ఒక్కసారి చూడండి, వెనక్కి తిరిగి చూడండి. సంగమా, ఈరోజు నువ్వు దేవుడి చేత దీవించబడి, స్థిరపరచబడి, రక్షణ ఆనందము కలిగి, ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. దేవుడు నిన్ను ఏ స్థితిలో నుండి ఈ స్థితికి తీసుకొచ్చాడు. దావీదు అంటున్నాడు, నేను ఏ పాటి వాడినే. మా నాన్న అందరి సహోదరులను యెషయా ముందు ప్రవేశపెట్టాడు, కానీ నన్ను ప్రవేశపెట్టలా. ఎందుకని? మా నాన్నకు కూడా నమ్మకం లేదు దేవుడు నన్ను ఏర్పరచుకుంటాడని, ఎన్నుకుంటాడని. దేవా యెహోవా, నేను ఏ పాటి వాడిని? ఆఫ్టర్ ఆల్ హూ యామ్ ఐ? నేను ఏ పాటి వాడిని? ఎప్పుడైనా ఈ మాట అన్నావు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఏ పాటి వాడిని? నా వంశంలో కానీ, నా కుటుంబంలో కానీ, మాకున్నటువంటి బంధుమిత్రులలో కానీ నేనే పాటి వాడిని? కానీ ఈరోజు అందరికంటే అత్యధికముగా నన్ను దీవించావే, ఏవిచ్చి నీ రుణము తీర్చుకోగలను. దీనత్వం, తగ్గింపు తత్వం. ఒక వ్యక్తికి ఆ దీనత్వము, ఆ తగ్గింపు తత్వము ఎప్పుడు ఉంటుందో తెలుసా? తన గతాన్ని మర్చిపోనప్పుడు. ఏ రాతి నుండి అతడు చెక్కబడ్డాడో, ఏ గుంటలో నుండి దేవుడు అతన్ని లేవనెత్తాడో. మంచం మీద పడున్నావు, దేవుడు నిన్ను లేవనెత్తాడు. నిరుద్యోగిగా పడున్నావు, దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఆర్థిక సమస్యలో కూరుకుపోయావు, దేవుడు నిన్ను లేవనెత్తాడు. అందరి చేత విడవబడ్డావు, దేవుడు నిన్ను లేవనెత్తాడు. నిస్సహాయ స్థితిలో, నిరాశ నిస్పృహలో నలిగిపోతున్న, కుమిలిపోతున్న, కృంగిపోతున్న, కుప్పకూలిపోతున్న, కూరుకుపోతున్న నిన్ను దేవుడు తన దయగలిగిన హస్తాన్ని చాపి లేవనెత్తాడు. కృతజ్ఞత కలిగి జీవించాల్సినటువంటి బాధ్యత జీవితాంతం మనకుంది. మనకు మాత్రమే కాదు, మన బిడ్డలకు కూడా మనం ఏం చేయాలి? నేర్పించాలి. రండి, ఉన్న చోటే మోకరించండి. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరపు ముగింపులో ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఏ రాతిలో నుండి ప్రభు మనల్ని చెక్కి ఏ స్థితికి తీసుకొచ్చాడో, ఏ గుంటలో నుండి ప్రభు మనల్ని లేవనెత్తి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడో జ్ఞాపకం చేసుకుందాం. రెండు చేతులు జోడించి, అయ్యా నేనేం కలిగి ఉన్నానో అది నువ్వు పెట్టిన భిక్ష నాయనా. భిక్ష, ఆరోగ్యంగా ఉన్నా, ఆశీర్వదించబడినా, ఆర్థికంగా దీవించబడినా, అదంతా నువ్వు ఇచ్చిన కృప, భిక్ష. నాయన నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తుతులు స్తోత్రాలు నాయన. నేను కలిగి ఉన్న సమస్తము నువ్వు ఇచ్చిందే నాయన, నువ్వు ఇచ్చిందే నాయన. నువ్వు ఇవ్వకుండా నేను ఏది పొందుకోలేదయ్యా. ఇది వాస్తవం నాయన. కృతజ్ఞత కలిగి నాయన, దీనత్వము కలిగి నీకు రుణపడి నీ రెక్కల చాటున అణిగి మణిగి జీవించే జీవితం నాకు దయచేయి నాయన. ఎందుకు పనికిరాని పారవేయబడినటువంటి రాతి ముక్కలము నాయన మేము, వాటిని మీ చేతుల్లోకి తీసుకొని మీ మహా నేర్పరితనంతో ఈరోజు ఒక రూపాన్ని ఇచ్చావు నాయన, ఒక ఆత్మీయతనిచ్చావయ్యా, ఆశీర్వదించావు నాయన, నిన్ను సేవించే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన. రాబోయే రోజుల్లో మరింత దీనత్వం కలిగి, మరింత తగ్గింపు తత్వం కలిగి, మరింత కృతజ్ఞత కలిగి నిన్ను ఘనపరిచే, నీ కొరకు జీవించే అటు ఆత్మీయత కృప మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
మళ్ళా రేపు ఒక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదు ఓ మంచి కామెంట్ పెట్టండి. దేవుడు ఈ దినమంతా మనకు తోడై ఉండునుగాక.